అవినాష్ చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. కీలకమైన మహారాష్ట్రలో బుధవారం పోలింగ్ జరగనున్నది. ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు హోరాహోరీ ప్రచారం చేశాయి. కానీ అన్ని పార్టీలకు ఒకటే భయం పట్టుకుంది. కూటమిలోని భాగస్వామ్య పార్టీల మధ్య ఓట్ల బదిలీ జరుగుతుందా లేదా అని అనుమానపడుతున్నాయి. ఓట్ల బదిలీ మహారాష్ట్ర ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపనుంది? మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకే విడతలో బుధవారం పోలింగ్ నిర్వహించనున్నారు. అధికార మహాయుతి, ప్రతిపక్ష ఎంవీఏ కూటములు హోరాహోరీగా ఎన్నికల ప్రచారం చేశాయి. దేశంలో ఆర్థికంగా బలమైన మహారాష్ట్రలో అధికారం కోసం రెండు కూటములు గట్టిగానే ప్రయత్నిస్తున్నాయి. అయితే 2019 ఎన్నికలకు ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు చాలా భిన్నమైనవిగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఒక్కో కూటమిలో 3 పార్టీలు భాగస్వాములుగా ఉండడంతో ఏ పార్టీ బలం ఎవరికి ప్లస్ అవుతుంది, ఏ పార్టీపై వ్యతిరేకత మరో పార్టీని ఓడిస్తుందనే డైలమా నెలకొంది. ముఖ్యంగా ఈసారి మహారాష్ట్ర ప్రజలు 6 పార్టీలను బేరీజు వేసుకుని ఓట్లు వేయాల్సి ఉంది. దీంతో క్షేత్రస్థాయిలో ఓట్ల బదిలీ సక్రమంగా జరుగుతుందా లేదా అని అన్ని రాజకీయ పార్టీలు ఆందోళన చెందుతున్నాయి. ఓట్ల బదిలీ కరెక్ట్గా జరిగితే తప్ప కూటమి పార్టీలు విజయం సాధించే అవకాశం కనపడటం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల బదిలీ సక్రమంగా జరిగేలా అన్ని పార్టీలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ముఖ్యంగా జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్లను పక్కన పెడితే ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు 2 శివసేనలకు, 2 ఎన్సీపీలకు చావో రేవోలా మారింది. గత ఎన్నికల్లో కేవలం శివసేన, ఎన్సీపీ మాత్రమే ఉండగా ఈసారి 4 పార్టీలుగా విడిపోయాయి. అప్పట్లో కాంగ్రెస్, ఎన్సీపీ ఒక కూటమిగా, బీజేపీ, శివసేన మరో కూటమిగా అనేక ఎన్నికల్లో కలిసి పోటీ చేశాయి. ఆయా పార్టీల మధ్య ఓట్ల బదిలీ సులువుగానే జరిగింది. బీజేపీ, శివసేన 2 హిందుత్వ ఎజెండాతో కలిసి పనిచేసే పార్టీలే కావడంతో ఓటర్లు కూడా ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఓట్లు వేశారు. బీజేపీ లేని చోట శివసేనకు ఓట్లు పడ్డాయి. అదే సమయంలో శివసేన లేని చోట్ల బీజేపీకి ఓట్లు వేశారు. అయితే ఈసారి మాత్రం ఓట్ల బదిలీ అంత సులువుగా జరిగే అవకాశాలు కనిపించడం లేదు. మహావికాస్ ఆఘాడీలో భాగంగా ఉన్న శివసేన, యూబీటీకి ఉండే హిందుత్వ ఓటు బ్యాంక్ కాంగ్రెస్, ఎన్సీపీ, శరద్ పవార్ పార్టీలకు బదిలీ అవుతాయా లేదా అనే అనుమానాలున్నాయి. అలాగే దళితులు, ముస్లింలు, ఇతర మైనారిటీల ఓట్లు కాంగ్రెస్, ఎన్సీపీ, శరద్ పవార్ పార్టీకి పడతాయి. ఇదే ఓటు బ్యాంక్ శివసేన, యూబీటీకి బదిలీ జరుగుతుందా లేదా అనే ఆందోళన నెలకొందట. మరోవైపు మహాయుతిలోని ఎన్సీపీ ఓట్లు బీజేపీ, శివసేనకు పడతాయా, లేదంటే క్రాస్ ఓటింగ్ జరుగుతుందా అనే భయం కూడా ఉందట. మొత్తంగా చూస్తే 2 కూటముల్లో పార్టీల మధ్య సిద్ధాంతపరంగా చాలా విభేదాలున్నాయి. ఒక భావజాలంతో ఉండే ఓటర్లు ఏ పార్టీకి ఓటు వేస్తారనే అంచనా వేయడం కష్టంగా మారిందట. ముఖ్యంగా ఎంవీఏ కూటమిలోని శివసేన, ఉద్దవ్ ఠాక్రే పార్టీతోనే ఎక్కువ ఇబ్బందిగా ఉందని, ముఖ్యంగా ముంబై, కొంకణ్ ప్రాంతాల్లో కాంగ్రెస్కు ఓట్ల బదిలీ జరుగుతుందా లేదా అనే అనుమానాలున్నాయట. కేవలం ఓట్ల బదిలీ మాత్రమే కాకుండా చిన్న పార్టీల ప్రభావం ఎలా ఉండబోతోందో అనే ఆందోళన 2 కూటముల్లో కూడా ఉంది. ఈసారి మహారాష్ట్ర ఎన్నికల్లో దాదాపు 15 చిన్న పార్టీలు ఎన్నికల బరిలో నిలిచాయి. యూపీలో బలంగా ఉన్న బహుజన్ సమాజ్ పార్టీ మహారాష్ట్రలో 239 సీట్లలో పోటీ చేస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు, దళితుల ఓట్లను ఈ పార్టీ నమ్ముకుంది. ఈసారి ఎన్నికల్లో కనీసం 6% ఓట్లు సాధించాలని ఆ పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. దళితులు బలంగా ఉన్న 25 సీట్లలో బీఎస్పీ దృష్టి పెట్టింది. దీంతో పాటు ప్రకాష్ అంబేద్కర్ నేతృత్వంలోని వంచిత్ బహుజన్ ఆఘాడీలోని ఆజాద్ సమాజ్ పార్టీ 40 స్థానాల్లో, ఎంఐఎం 16 స్థానాల్లో, హితేంద్ర ఠాగూర్ నేతృత్వంలోని బహుజన్ వికాస్ ఆఘాడీ 6 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి.
ఇవన్నీ క్షేత్రస్థాయిలో ఏదో ఒక విధంగా ప్రభావం చూపించే పార్టీలే కావడం ఇప్పుడు రెండు ప్రధాన కూటములను ఆందోళనలో పడేసింది. ప్రాంతీయ సెంటిమెంట్ను నమ్ముకుని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన 135 స్థానాల్లో పోటీ చేస్తోంది. ఈ పార్టీ ప్రభావం రెండు శివసేన పార్టీలపై ఉంటుంది. ఒకవేళ ఎంఏ కూటమిలోని శివసేనకు ఓటు వేయకూడదని ఓటర్లు భావిస్తే అది మహారాష్ట్ర నవనిర్మాణ్ సేనకు బదిలీ అవుతుందేమోననే ఆందోళన కూడా నెలకొంది. మొత్తానికి చిన్న పార్టీల ప్రభావం, ప్రధాన పార్టీల మధ్య ఓట్ల బదిలీ మహారాష్ట్ర ఎన్నికల్లో తీవ్రమైన ప్రభావం చూపించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఓట్ల బదిలీ విషయంలో ఇబ్బంది ఎక్కువగా ఎదుర్కొంటున్న ఎంవీఏ కూటమి దీనిపై ప్రధానంగా దృష్టి పెట్టింది. ప్రచారంలో ఉద్దవ్ ఠాక్రేను ఎక్కువగా ఉపయోగించుకోవడానికి కారణం కూడా ఇదే అని తెలుస్తోంది. కాంగ్రెస్, ఎన్సీపీ, ఎస్పీ పార్టీలు ఉద్దవ్కు తగినంత ప్రాధాన్యత ఇచ్చాయి. పైగా యువ నాయకుడు ఆదిత్య ఠాక్రే కూడా విస్తృతంగా పర్యటిస్తూ ఓట్ల బదిలీ సక్రమంగా జరిగేలా చూస్తున్నారు. ముంబైలో జరిగిన భారీ బహిరంగ సభకు ముందు బాల్ ఠాక్రే సమాధిని రాహుల్ గాంధీ సందర్శించారు. శివసేన యూబీటీ కార్యకర్తలకు కాంగ్రెస్ అత్యంత సన్నిహితంగా ఉందనే సంకేతాలు పంపడానికే రాహుల్ ఇలా చేశారనే చర్చ జరిగింది. ఓట్ల బదిలీ కోసం కాంగ్రెస్, శివసేన యూబీటీ సాధ్యమైనంత వరకు ప్రయత్నాలు చేశాయి. మరి బుధవారం జరిగే పోలింగ్లో ఇది ఎంత మేరకు సత్ఫలితాన్నిస్తుందో వేచి చూడాలి.